హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఆవిష్కార్ పట్టులో డిజైనర్ శారీ అన్నమాట. ఓకే, ఇది పళ్ళు అంతా కూడా మనకి ఏంటంటే సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి ఇక్కడ వచ్చేసి టూ సైడ్స్ కూడా జిగ్జాగ్ లాగా డిజైన్ ఉంటుంది. మిడిల్ లో మనకి చిన్న చిన్న లీఫ్ బుటీస్ ఇచ్చారు. టోటల్ గా మనకి శారీ అంతా కూడా చూసినట్లయితే సిల్వర్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది అనమాట. మనకి పళ్ళు పాటు కూడా శారీ చూసినట్లయితే లైట్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది, స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఈ బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే పైన వచ్చేసి కడ్డీ బోర్డర్ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఆ కడ్డీ బోర్డర్ పైన మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి జరీతో మనకి ఒక టర్నింగ్ లీఫ్ బార్డర్ ఇచ్చారు. కింద ప్లెయిన్ ఉంటుంది, దాని కింద మళ్ళీ జిగ్జాగ్ లాగా మనకి బార్డర్ ఇచ్చారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ బార్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ బ్లూ కలర్ పైన మనకి సిల్వర్ కలర్ తో మనకి ఒక లీఫ్ బుటీస్ లాగా మనకి డిఫరెంట్ షేప్ ఫ్లవర్ తీసుకున్నారు. మనకి ఈ శారీకి మెయిన్ మనం చూడాల్సింది ఈ కింద సైడ్ బోర్డర్ అండి. స్కర్ట్ బోర్డర్ లాగా మనకి కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. పైన చూసిన లీఫ్ బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేశారు. దాని పైన మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మ్యాంగో లోపల కూడా మనకి జిగ్జాగ్ లాగా ఉండేటట్టు క్రాస్ లైన్స్ లాగా మనకి జరీతో డిజైన్ ఉంటుంది. పైన సేమ్ లీఫ్ బోర్డర్ ఉంటుంది. దాని పైన చూసినట్లయితే మనకి లైన్స్ మనకి లహరియా టైప్ లో డిజైన్ ఇచ్చారు అనమాట. బిగ్ బోర్డర్ వస్తుంది. మనకి శారీ అంతా కూడా ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ బిగ్ బోర్డర్ ఉంటుంది, మనకి హెవీగా ఉంటుంది అనమాట. ఫుల్ డిజైనర్ వేర్ శారీ. ఓకే, బ్లౌజ్ పళ్ళు అదే కలర్ ఉంది కాబట్టి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. అలాగే బోర్డర్ కూడా కడ్డీ బోర్డర్ ఓన్లీ అని దాంట్లో ఉన్నటువంటి డిజైన్ మిస్ చేసి ఓన్లీ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. అది కూడా మనకి టూ సైజెస్ బోర్డర్స్ ఇచ్చారనమాట. వన్ సైడ్ బిగ్ సైజ్, వన్ సైడ్ స్మాల్ సైజ్ ఇచ్చారు. మనం దీన్ని ఏదైనా ప్యాటర్న్ చేయించుకోవాలంటే ఓన్లీ ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకొని మనకి బ్లూ కలర్ స్టోన్స్ ఏదైనా డిజైన్ చేయించుకున్నా కూడా మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 14,000 పడుతుంది. 14,000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఆవిష్కార్ పట్టులోనే ఫుల్ డిజైనర్ శారీ అన్నమాట. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది. అది కూడా మనకు ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ అట్లా డిజైన్ వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక లోటస్ ఫ్లవర్ ఇక్కడ జిగ్జాగ్ మీద మనకు ఒక స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో లోటస్ ఫ్లవర్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఈ షేప్ వచ్చేసి మనకి లోపలంతా కూడా ఒక లోటస్ ఫ్లవర్ బడ్ ఎలా ఉంటుందో అలా మనకి ఒక బాక్స్ టైప్ లో డిజైన్ చేశారు. ఓకే, శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 3 షేడ్స్ ఉంటుందండి, 3 డిజైన్స్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ తో చిన్న అవుట్ లైన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. దాని పైన అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ బోర్డర్ ఉంటుంది. అంటే వీవింగ్ లోనే మనకి డిజైన్ వస్తుంది. దాని కింద చూసినట్లయితే ఎల్లో పైన మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. మనకి ఇది పళ్ళులో ఏదైతే మనకి లోటస్ ఫ్లవర్ 2 సైజెస్ తీసుకున్నామో అదే సైజ్ ని ఈ పింక్ మీద మనకి బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ఆల్టర్నేటివ్ గా మనకు ఒక 5 లైన్స్ ఇచ్చారు. అంటే పింక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ పైన కింద చూసినట్లయితే మనకి ఇది ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఓకే, డార్క్ ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ పైన మనకి ఏంటంటే టోటల్ గా గోల్డ్ కలర్ జరీతోనే మనకి బుటీస్ టైప్ లో తీసుకున్నారు. కింద వచ్చేసి పర్పుల్ కలర్ మీద పళ్ళులో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ని మనకి సేమ్ అంటే ఇక్కడేమో పర్పుల్ కలర్ కాంబినేషన్ పైన వచ్చింది లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది, పైన కూడా మనకి సేమ్ డిజైన్ పైన వచ్చింది, పింక్ పైన ఇచ్చారు. కింద బోర్డర్ మనకి పై బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే 3 షేడ్స్ డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్స్ తోనే బ్లౌజ్ స్టార్ట్ ఉంటుంది. శారీలో ఏదైతే షోల్డర్ కలర్ లైన్స్ పింక్ కలర్ పైన లైన్స్ అదే లైన్స్ ని మనకి బ్లౌజ్ కూడా కంటిన్యూ చేశారనమాట. బోర్డర్ లో కూడా ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో చిన్న చిన్న బర్డ్స్ టైప్ లో సేమ్ అదే బోర్డర్ ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 12,000 పడుతుంది. 12,000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి కళాక్షేత్ర పట్టు. కళాక్షేత్ర పట్టు లైట్ వెయిట్ పట్టులో కొంచెం ఇప్పుడు మనకి కొంచెం రేర్ గా కలర్ కాంబినేషన్ ఇది. ఇది వచ్చేసి పళ్ళు పాటు కొంచెం బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళుని తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి లీవ్స్ ఇచ్చారు. లీవ్స్ లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ తీసుకున్నారు. వన్ బడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్ థ్రెడ్ వర్క్, ఇంకోటి వచ్చేసి మనకి ఫ్లవర్ అంతా కూడా ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి ఒక పళ్ళులో వన్ సైడ్ మాత్రం మనకు ఒక 4 బంచెస్ ఉంటుంది.
ఉంటుంది. ఇంకోటి వచ్చేసి జరీతో మనకి ఒక లీఫ్ బోర్డర్, అలాగే టర్నింగ్ బోర్డర్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఈ సేమ్ డిజైన్ ని మనకి ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే డైమండ్ డిజైన్ గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది. శారీ అంతా కూడా మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే పల్లు కలర్ కాంబినేషన్స్ తో ఉన్నటువంటి కాంబినేషన్ పైన మనకి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ టూ సైడ్స్ మనకి శారీలో కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ నావీ బ్లూ పైన మనకి 2 ఫ్లవర్స్ ఇచ్చారు. మొత్తం మనకి 3 కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ తో ఫ్లవర్, లీఫ్ పార్ట్ అంతా గోల్డ్. ఇదే బేస్ మనకి ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ పార్ట్, అలాగే మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ ఇచ్చారు. ఇంకోటి ఎల్లో కలర్ స్టెమ్ పార్ట్ వచ్చినప్పుడు ఫ్లవర్ గోల్డ్. ఈ 3 బుటీస్ అనేవి మనకి దగ్గరగా టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే, బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. శారీలో ఉన్నటువంటి బోర్డర్ సెకండ్ వైపు కూడా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ మనకి పల్లు కలర్ కాంబినేషన్, బోర్డర్ లో కూడా మనం ఏదైతే కాంబినేషన్ ఉంటుందో అదే కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5850 పడుతుంది. 5850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఆవిష్కార్లోనే డిజైనర్ అనమాట. ఆవిష్కార్లోని డిజైనర్ సారీ, టోటల్ గోల్డ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది సారీలో మనకి. టోటల్ గా మనకి పార్టీ వేర్ కి బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ప్లెయిన్ తీసుకున్నారు, పింక్ కలర్ జరీతో టిష్యూ తీసుకున్నారు. ఇక్కడ షేడెడ్ లాగా మనకి ఆరెంజ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి ఏరో మార్క్ టైప్ లో 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డిఫరెంట్ డిజైన్ అండి. మనకి ప్యాటర్న్ న్యూ ప్యాటర్న్ అనమాట. మనకి పైన బోర్డర్ చూసినట్లయితే ఇక్కడంతా కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్, ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తే టిష్యూ తీసుకున్నారు, పింక్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి టిష్యూ తీసుకొని ఇక్కడ మనకు ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఈ మ్యాంగోస్ కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగోస్ ఇచ్చి లోపల మనకి ఒక 3 మ్యాంగోస్ ని స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. ఇక్కడ గ్రీన్ కలర్ తో మళ్ళీ క్రేపర్ ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ మిక్స్ ఉంటుంది. ఈ మ్యాంగోస్ వచ్చేసి మనకి ఈ బోర్డర్ మీద శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బిగ్ సైజ్ లో ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే 3 షేడ్స్ ఉంటుంది. పై పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో అండ్ గోల్డ్ మిక్స్ ఉంటుంది అనమాట. టిష్యూ తీసుకున్నారు బేస్ అంతా కూడా. దాని పైన మనకి సన్న క్రీపర్స్ ఉంటుంది. ఈ పార్ట్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ క్రీపర్స్ వచ్చి ఫ్లవర్స్ మాత్రం మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ ఉంటుంది. అలాగే మనకి ఆరెంజ్ కలర్ బేస్ లో వచ్చి క్రీపర్ పార్ట్ ఆరెంజ్ కలర్, ఫ్లవర్స్ మాత్రం మనకి 3 లేయర్స్ కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలరే ఉంటుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా బోర్డర్. ఇక్కడ మనం ఏదైతే మ్యాంగో డిజైనర్ బోర్డర్ బిగ్ సైజ్ లో చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. డిజైనర్ బోర్డర్ అనేది. ఈ సారీకి మనకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే స్మాల్ సైజ్ లో మనకి చిన్న కడీ బోర్డర్ ఇచ్చారు అనమాట. 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 12,500. 12,500 రూపీస్ కి బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్చూడ్ తర్మాలో ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడ్ తర్మా. డిజైనర్ శారీ ఇది మనకి జార్జెట్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్ మెటీరియల్. జార్జెట్ మెటీరియల్. కలర్ కూడా మనకి పీచ్ అండ్ ఆరెంజ్ లాగా మనకి మిక్స్ ఉంటుంది అన్నమాట. బోర్డర్ మాత్రం మిర్రర్స్ తో ఇచ్చారు. మనకి ఫుల్ పార్టీ వేర్ ఉంటుంది. ఏదైనా నైట్ టైం రిసెప్షన్స్ కి అలా చూసుకున్నట్లయితే సింపుల్ గా మనకి డీసెంట్ బోర్డర్స్ ఉంటుంది. బ్లూ కలర్ కాంబినేషన్స్ తో పైపింగ్ ఇచ్చారు. ఈ ఆరెంజ్ కలర్ మీద మనకి ఏంటంటే ఇక్కడ లేస్ బోర్డర్ ఇచ్చారు అన్నమాట. దాని కింద స్టోన్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి మోతీస్ అటాచ్ చేశారు. దానికి మిర్రర్ వచ్చేసి ఇది మనకి రియల్ మిర్రర్ ఇచ్చారు, డైమండ్ లుక్ ఉండేటువంటి మిర్రర్. దాని పైనంతా కూడా మనకి స్ప్రింగ్ వర్క్ ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ పీచ్
డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ పైన మనకి అంతా కూడా మోతీస్తో డైమండ్ ఇచ్చి మిడిల్లో మనకి స్ప్రింగ్ వర్క్ అలాగే మిర్రర్ ఇచ్చారనమాట. ఈ చిన్న చిన్న బుటీస్ అనేవి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. ఫుల్ శారీ అంతా బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి. ఇక్కడ పైపింగ్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు కదండి మనకి శారీ బోర్డర్ లో. ఈ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. దీనికి బ్యాక్ అంటే 2 బ్లౌజెస్ వస్తుంది మనకి. ఒకటి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, శారీ ఉన్నటువంటి బ్లౌజ్ ఒకటి ఇచ్చారు. దానికి బోర్డర్ చూసినట్లయితే మనకి లేస్ బోర్డర్ ఒకటి ఇచ్చారు, చిన్న లేస్ బోర్డర్. అలాగే బ్లూ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు, అంటే సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కి. ఇంకొకటి టోటల్ గా కాంట్రాస్ట్ ఇచ్చారు అనమాట. బ్యాక్ నెక్ ఇచ్చారు, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇచ్చారు. రెండు వైపులా నెక్ అనేది 2 సైడ్స్ కూడా మనకి మిర్రర్ వర్క్ ఉన్నటువంటి నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ ఇచ్చారు అనమాట. ఓకే. ఈ సారీ కాస్ట్ 5300. 2 బ్లౌజెస్, ఒకటే సారీకి 2 బ్లౌజెస్ ఇచ్చారు. 5300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటాలో ఆల్ ఓవర్ సారీ అన్నమాట. అంటే టోటల్ డిజైన్ మిడిల్ పార్ట్ మొత్తం టోటల్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అనేది కనిపిస్తుంది. పళ్ళు అంటూ మనకి సపరేట్ గా ఇవ్వకుండా ఒక జస్ట్ ఒక బోర్డర్ మనకి వీవింగ్ లోనే వస్తుంది. పింక్ కలర్ 2 సైడ్ గంధం కలర్ తీసుకొని అవుట్ లైన్ జరీ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు కలర్ కాంబినేషన్. షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ అలాగే ఎల్లో కలర్ 2 సైడ్స్ అవుట్ లైన్ గోల్డ్ కలర్, మిడిల్ లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ బోర్డర్ షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి ఈ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి బేస్ వచ్చేసి కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. అంటే 2 సైడ్స్ పింక్ ఇచ్చి మిడిల్ లో మనకి ఎల్లో తీసుకున్నారు. పైనేమో మిడిల్ లో పింక్ వచ్చింది, కింద వచ్చేసరికి మిడిల్ లో బిగ్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ఎల్లో కలర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి శారీ అంతా కూడా క్రీమ్ కలర్ డోరియా టైప్ చెక్స్ పైన అంతా కూడా మనకి క్రీపర్ డిజైన్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఏంటంటే ఒక ట్రీ మీద మనకి ఫ్లయింగ్ బర్డ్స్ ఇట్లా వచ్చేసి మనకి ఏంటంటే ప్యారెట్స్ మనకి చిన్న చిన్న డిజైన్ బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా మనకి ఓన్లీ గ్రీన్ కలర్ తోనే ఫ్లవర్, దానికి అవుట్ లైన్ గోల్డ్ ఉంటుంది. బర్డ్స్ కూడా మనకి ఏంటంటే లైట్ అండ్ డార్క్ షేడ్స్ తీసుకున్నారనమాట. ఎల్లోలో బ్రౌన్ లో పింక్ లో మనకి షేడెడ్ తీసుకొని బర్డ్స్ ని డిజైన్ చేశారు. 2.5 మీటర్ వరకు మనకి ఈ డిజైన్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే హాఫ్ వరకు స్కర్ట్ బార్డర్ వరకు మనకి ఏంటంటే నీ పార్ట్ వరకు సేమ్ డిజైన్ ని మనకి కంటిన్యూ చేశారు. ఓకే, అంటే టోటల్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి బర్డ్స్ డిజైన్ అండ్ క్రీపర్ పార్ట్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మనకి కోటా కాకుండా చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే శారీలో చూసిన 2 షేడ్స్ బోర్డర్స్ ని పైన పింక్ కలర్, కింద వచ్చేసరికి ఎల్లో కలర్ ఎలా అయితే ఇచ్చారో శారీలో అదే కలర్ కాంబినేషన్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మార్బుల్ షిఫాన్ అనమాట. ఓకే, 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టైలిష్ గా కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీతో సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. 2 లైన్స్ మధ్యలో కూడా మనకి మిడిల్ పార్ట్ లో కూడా యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీనే యూస్ చేశారు. మిడిల్ పార్ట్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ పార్ట్ మనకి చిన్న చిన్న లీఫ్ బుటీస్ ఇచ్చారు. క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్, లోపల ఫిల్లింగ్ అంతా కూడా జరీతో ఉంటుంది. ఒక స్టోన్ ఇచ్చారనమాట. ఈ చిన్న చిన్న బుటీస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది పైన పార్ట్ లో. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ లోనే ఇక్కడ కింద సైడ్ బోర్డర్ కి చూసినట్లయితే మనకి పైన ఏదైతే కలర్ కాంబినేషన్ యూస్ చేసామో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బంచెస్ లాగా ఒక బోర్డర్ లాగా తీసుకున్నారనమాట. మనకి ఒక స్కర్ట్ బోర్డర్ లాగా ఉంటుంది టోటల్ శారీ. దానిపైన మళ్ళీ సింగిల్ బుటీస్ కూడా ఇచ్చారు మనకి. ఇది ఎండ్ వరకు ఉంటుందా? లేదు, మనకి ఎండ్ వరకు కూడా సేమ్ శారీ అంతా కూడా ఇలాగే. ఓకే, ఆల్రెడీ మనకి ఇట్లా దగ్గర శారీలో కూడా సన్నటి సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి. చెక్స్ ఉంటుంది, చెక్స్ ఉంటుంది. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ ఉంది. బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఆ లీఫ్ బుటీస్ ఏవైతే ఉన్నాయో ఫ్లవర్ అండ్ లీఫ్ అవి మనకి బ్యాక్ నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2100 పడుతుంది. 2100 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. మార్బుల్ జార్జెట్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ జూట్ సిల్క్ అన్నమాట. జూట్ సిల్క్ మల్టీ కలర్ కాంబినేషన్ అండి. 4 to 5 కలర్స్ యూస్ చేశారు ఈ శారీలో. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. 2 సైడ్స్ కూడా బ్లూ అండ్ గ్రీన్ కలర్, 2 కలర్స్ అయితే మనం చూస్తున్నాము. దాంట్లో మనకి జూట్ మిక్స్ ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ లో గోల్డ్ కలర్ ఏదైతే ఇచ్చారో ఇదంతా కూడా మనకి జరీ బోర్డర్ యూస్ చేశారు. ఓన్లీ పళ్ళులోనే ప్లెయిన్ మెటీరియల్స్ తీసుకున్నా కూడా 3 కలర్స్ వేరియేషన్ వల్ల మనకి ప్లెయిన్ అనే లుక్ తెలియడం లేదు. ఇది శారీ పళ్ళులో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో అదే కలర్స్ కాంబినేషన్ తో మనకి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. పైన మనకి జూట్ మిక్స్ తో ఉన్నటువంటి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద సేమ్ సైజు సేమ్ లెంత్, అంటే సేమ్ లెంత్ తో కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేస్తూ బ్లూ కలర్ కాంబినేషన్ తో కింద బోర్డర్ అనేది డిజైన్ చేశారు. అంటే పళ్ళులో కూడా మనకి ఈ 2 కలర్స్ తో పాటు మిడిల్ పార్ట్ లో గోల్డ్ కలర్ అనేది యాడ్ చేశారు కదా. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి బిగ్ సైజ్ లో లీఫ్ వర్క్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీ కలర్ కాంబినేషన్ తీసుకుని దాంట్లో మనకి ఈనెల్ లాగా పింక్ కలర్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా బిగ్ సైజ్ లో లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. పెద్ద పెద్ద లీవ్స్ అవడం వల్ల మనకి గ్యాప్ అనేది ఎక్కువ తెలియడం లేదు.
లేదు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ తీసుకున్నారో చూద్దాం. బ్లూ ఇచ్చారండి కాంట్రాస్ట్. ఓకే, అంటే సేమ్ రన్నింగ్ కాకుండా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నారో బ్లూ కలర్, అదే సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్కి ఇచ్చారు. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2650. 2650 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్. ఇది వచ్చేసి మనకి చందేరి కోట. చందేరి కోట. ఎప్పుడు మనం రెగ్యులర్గా ప్లెయిన్గా ఉన్న చందేరి మెటీరియల్ చూస్తాం. ఇది చందేరి అండ్ కోట ఫ్యాబ్రిక్ మిక్స్ చేసిన మెటీరియల్. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. ఒక బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. పళ్ళు అనేది ఒక 1/4 మీటర్ మనకి పళ్ళు ఇచ్చారు. ఇదంతా కూడా మనకి సేమ్ శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ పైన జెరీ కలర్ కాంబినేషన్తో ఒక లేయర్ లాగా ఇచ్చారు. వన్ సైడ్ సన్నటి డాట్స్ లైన్ వస్తుంది. ఇంకొక సైడ్ చూసినట్లయితే మనకి చిన్న లీఫ్ వర్క్ అండ్ ల్యాంప్ స్టైల్లో అంటే ఒక చిన్న దీపం లాగా ప్రమిద లాగా డిజైన్ ఇచ్చారనమాట. శారీ మొత్తం షోల్డర్ పైన కాంట్రాస్ట్ ఇచ్చారండి. పింక్ కలర్ కాంబినేషన్తో బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి జరీతో ఒక కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. కింద వచ్చేసరికి డాట్స్ టైప్ లైన్ ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి యాజ్టీస్గా కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే మనకి మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి జరీ బోర్డర్ ఏదైతే ఉందో అది లెంతీ తీసుకున్నారు. కొంచెం ఎక్కువ వచ్చేటట్లుగా తీసుకుని దానిపైన ఇంతకుముందు మనం పళ్ళులో లీఫ్ వర్క్ చెప్పాను కదా, ల్యాంప్ స్టైల్లో వచ్చిన డిజైన్. ఈ డిజైన్ వచ్చేసి మనకి ఇక్కడ యాడ్ చేశారనమాట. కొంచెం బిగ్ బోర్డర్ అంటే 10 to 12 ఇంచెస్ బిగ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ 2 కలర్ కాంబినేషన్. 2 కలర్స్ అంటే పింక్ అండ్ ఎల్లో అండి మిక్స్. డబల్ షేడ్ ఉంటుంది. డబల్ షేడ్. మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి బూటీస్ ఏవైతే ఉన్నాయో డీసెంట్ లుక్ అండ్ సైలెంట్ లుక్ కనిపించే విధంగా మనకి ఒక డ్రాప్ టైప్ డిజైన్ కనిపిస్తుంది. పైనంతా కూడా సన్నటి పెటల్స్ లాగా డిజైన్ అనేది ఇచ్చారు. ఇది కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్. ఒకటి వచ్చేసి మనకి టోటల్ గా షైనింగ్ వచ్చే విధంగా జరీతో ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి లైట్ వీట్ కలర్ అనమాట, గోధుమ రంగు అంటారు కదా, సేమ్ ఆ కలర్ కాంబినేషన్ తో ఒకటి. టోటల్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చారు. కుచిళ్ళ పార్ట్లో కూడా మనకి సేమ్ డిజైన్, కాకపోతే పైన మనకి మిస్ చేసి కింద పార్ట్ అంతా కూడా మనకి కుచిళ్ళ పార్ట్లో ఓపెన్గా ఏదైతే కనిపిస్తుందో ఆ పార్ట్ మొత్తం కూడా మనకి కవర్ చేశారు. బ్లౌజ్ దీనికి చందేరి మెటీరియల్ సేమ్ అంటే కలర్ సేమ్ అండి. సేమ్ లైట్గా కొంచెం పింకిష్ కలర్ కనిపిస్తుంది. మెటీరియల్ కూడా మనకి చేంజ్ చేశారు. ఇక్కడ మనకి చందేరి కోటా మెటీరియల్ యూజ్ చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా. బ్లౌజ్ టోటల్గా మనకి చందేరి మెటీరియల్ ఇచ్చారు. అలాగే శారీలో మనకి బిగ్ సైజ్ బోర్డర్, స్మాల్ సైజ్ బోర్డర్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలాగే ఇచ్చారు. కాకపోతే ఓన్లీ పింక్ కలర్ కల్నిత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు. ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి శారీలో ఏదైతే చిన్న లీఫ్ వర్క్ డిజైన్ ఉంటుందని చెప్పానో ఆ డిజైన్ ఇక్కడ యాడ్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ 3150. 3150 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్చూడి తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడి తర్మా. బనారసి సిల్క్ శారీ. బనారసి సిల్క్ కానీ పట్టు లుక్ కనిపిస్తుంది. లైట్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్కి టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఇక్కడ అంతా కూడా అంటే శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్లో ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి ఎల్లో ఉంది కాబట్టి క్రీమ్ కలర్ థ్రెడ్ అంటే శారీ కలర్ కాంబినేషన్ థ్రెడ్తో లోపలంతా కూడా డిజైన్ ఇచ్చారు. తర్వాత గోల్డ్ కలర్ డిజైన్ కూడా ఉంటుంది. ఒక కలిసి పికాక్స్ డిజైన్. ఓకే, ఇక్కడ ఎడ్జ్లో చూసినట్లయితే మనకి పికాక్ స్టైల్ ఇచ్చారు. ఫేస్ వస్తుంది. అది కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. దానిపైన మనకి సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ కూడా ఉంటుంది. ఇదే డిజైన్ మనకి సారీలో కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బేస్ వచ్చేసి మనకి వైట్ ఉంది, మిల్కీ వైట్ ఉంది కాబట్టి దానిపైన మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు. సేమ్ బంచెస్ మనం పళ్ళులో ఎంత దగ్గరగా అయితే చూసామో అంతే గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ 2.5 మీటర్ వరకు ఈ డిజైన్ అంటే ఒక తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుందా? బోర్డర్స్ చూద్దాం. ఓకే, మనకి వైట్ కలర్ మీద మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. దానిపైన మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. కింద వచ్చేసి ఒక లీఫ్, ఒక మ్యాంగో లాగా మనకి ఒక బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ ని చూసినట్లయితే మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. శారీకి ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి చిన్న బుటీస్ ఇచ్చారు అనమాట. ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి డ్రాప్ డిజైన్ వచ్చినట్లు దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకి డిజైన్ అంటే షోల్డర్ పార్ట్ లో బిగ్ సైజ్ లో ఉన్నాయి సేమ్ బంచెస్. ఇక్కడ ఏంటంటే కొంచెం స్మాల్ సైజ్ లో ఇచ్చారు. శారీ ఎండ్ వరకు కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది.
ఉంటుంది. మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. ఫుల్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ ఇచ్చారు. సేమ్ డిజైన్ని ఇక్కడ కూడా మనకి మెయింటైన్ చేశారు. హ్యాండ్స్కి వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది. స్టోన్ వర్క్ ఓకే, 2 సైడ్స్ హ్యాండ్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1500 పడుతుంది. 1500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? ఉంటుంది. వైట్ అనేది కామన్ ఉంటుంది. ఈ ఎల్లో బదులు కలర్స్ పళ్ళు కలర్స్ మాత్రం చేంజ్ అవుతాయి. అలాగే డిజైనింగ్ లో కలర్స్ కూడా మనకి చేంజ్ చేస్తారు. ఈ సారీ కాస్ట్ ఎంత అన్నారు? 1500. 1500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ. ఓకే, షిఫాన్ మెటీరియల్ షేడెడ్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది సారీ అంతా కూడా. టోటల్గా మనకి సాటిన్ అండ్ క్రేప్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. దట్టు మనకి బ్లూ కలర్ షేడ్లో బోర్డర్ ఇచ్చారు. అలాగే పైన గోట్ వర్క్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏ కలర్ అయితే యూస్ చేశారో కొంచెం చాక్లెట్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్, మధ్యలో అంతా కూడా బ్లూ కలర్ సాటిన్ మెటీరియల్ యూస్ చేశారు. కింద వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ యూస్ చేసి దానిపైన మనకి 2 లైన్స్ గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుంది. సాటిన్ బ్లూ కలర్ బోర్డర్. ఇక్కడ చూసినట్లయితే బ్లూ కలర్ బోర్డర్, అలాగే ఇక్కడ మనం ఏ కలర్ అయితే చూస్తున్నామో చాక్లెట్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ కూడా చిన్న చిన్న బోర్డర్స్ని కొంచెం బిగ్ సైజ్లో యాడ్ చేశారు. ప్లస్ స్టోన్ వర్క్ అనేది కామన్గా 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ సాటిన్ బోర్డర్, అంటే పైన కలర్ కింద కలర్ ఈ 2 కలర్స్ కలిపి మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో డిజైన్ చేశారు. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి షేడెడ్లో 3 కలర్స్, పైన మొత్తం కూడా చాక్లెట్ కలర్ ఉంటుంది, కింద అంతా కూడా మిడిల్ పార్ట్లో మాత్రం క్రీమ్ కలర్ ఇచ్చారు. అలాగే కింద ఎండింగ్లో మాత్రం మనకి బ్లూ కలర్ అనమాట, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్తోనే పైన మనకి బోర్డర్ అనేది కూడా డిజైన్ చేశారు, సాటిన్ బోర్డర్. ఈ బ్లూ కలర్ కాంబినేషన్ పైన లైట్ వీట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్తో ప్యాచ్ వర్క్స్ని డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి ఒక కల్సం మోడల్లో డిజైన్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ కనిపించేటట్లుగా ఇచ్చారు. అంటే ఆ బోర్డర్ అనేది సారీ ఎండ్ వరకు ఉంటుందా? ఉంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? కాంట్రాస్ట్ కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఇది నెక్ పార్ట్ అండి. హ్యాండ్స్కి వస్తుంది. 2 సైడ్స్ 2 సైడ్స్ కూడా 2 సైడ్స్ హ్యాండ్కి మనం ఇది డిజైన్ పెట్టించుకోవచ్చు. లేదు అంటే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ పార్ట్స్లో మనం ఈ డిజైన్ని క్రియేట్ చేయించుకుని బోర్డర్స్ వచ్చేసరికి బ్లూ కలర్ సాటిన్ బోర్డర్ ఏదైతే ఉందో పైన బోర్డర్ శారీలో అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఇది మనకి హ్యాండ్స్కి యూస్ చేసుకుని ఈ డిజైన్ అనేది బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ పార్ట్ యూస్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 3350. 3350 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ అండి ఉంటుంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ. ఓకే, ఆరెంజ్ వచ్చింది కింద, తర్వాత పీచ్ కలర్, తర్వాత వచ్చేసరికి క్రీమ్ కలర్, అంటే 3 కలర్స్ మిక్స్ చేశారు. ఓకే, బోర్డర్స్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. దానికి 2 సైడ్స్ కూడా డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ పైపింగ్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా జరీతో మనకి డిజైన్ ఇచ్చి మనకి అవుట్ సైడ్ అంతా కూడా ఫ్లవర్ కి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 3 షేడ్స్ ఉంది కాబట్టి మనకి 2 షేడ్స్ లో ఫ్లవర్స్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి కొంచెం సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి జరీతో మనకి ఒక ఫ్లవర్ బంచ్ తీసుకొని దానిపైన అంతా కూడా స్టోన్ వర్క్ ఉంటుంది. సేమ్ మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకొని దానిపైన గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. 2.5 మీటర్ వరకు మనకి ఇలా డిజైన్ ఉంటుంది. అంటే లంగావోని టైప్ ఆఫ్ శారీ మనకి ఇది. 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే షిమ్మర్ ఉంటుంది అనమాట. క్రీమ్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ షిమ్మర్ ఇచ్చారు. దాని కింద వచ్చేసి టోటల్ గా మనకి డిజైన్ ఉంటుంది. ఓకే, పైన డ్రాప్ టైప్ లో లీఫ్ వర్క్ ఉంటుంది. కిందంతా కూడా మనకి ఆరో మార్క్స్ లాగా 3 లైన్స్ ని ఒక బోర్డర్ గా ఇచ్చారు. ఇది మనకి ఆల్టర్నేట్ గా తీసుకుని మధ్యలో అంతా కూడా జరీ బోర్డర్ ఇచ్చారనమాట, చిన్న బోర్డర్. శారీలో ఏదైతే మనం కామన్ గా 3 సైడ్స్ చూసామో అదే బోర్డర్ ని మనకి కుచిళ్ళ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. పైన వచ్చేసి లీఫ్ వర్క్ అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు లీఫ్ వర్క్, దానికి స్టోన్ వర్క్ కూడా ఇచ్చారనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్. ఓకే, ఇక్కడ మనకి బంచెస్లో షోల్డర్ పార్ట్లో కూడా గోల్డ్ కలర్ యూస్ చేశారు. అలాగే మనకి కుచిళ్ళ పార్ట్లో కూడా గోల్డ్ కలర్తోనే మనకి డిజైనింగ్ ఇచ్చారు కదా. ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి సేమ్ బోర్డర్, శారీలో ఉన్నటువంటి బోర్డరే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4300. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4300 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. జార్జెట్ అంటే ప్యూర్ జార్జెట్ మెటీరియల్, గోల్డ్ కలర్ మిక్స్ ఉంటుంది అనమాట. లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ షిమ్మర్ మిక్స్ ఉంది. శారీ అంతా కూడా మంచి షైనింగ్ ఉంది. ఈ బోర్డర్ చూసినట్లయితే పైన మొత్తం కూడా పింక్ కలర్ తో ఒక చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. ఎడ్జ్ లో చూసినట్లయితే మనకు ఒక చిన్న బోర్డర్ స్టైల్లో గోల్డ్ కలర్ యూస్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా
బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ తీసుకుని దానిపైన ఒక లేయర్ లాగా అంటే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ కనిపించే విధంగా ప్లస్ దానిపైన అంతా సర్కిల్స్ లాగా వచ్చే విధంగా ఒక డిజైనర్ బోర్డర్ ని ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి శారీకి పింక్ కలర్ కాంబినేషన్ తో లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్, అలాగే శారీ మెయిన్ చూస్తే మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్స్, పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ తో ఫ్లవర్ డిజైన్, అలాగే ప్యారెట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. ఎడ్జెస్ లో దీంట్లో మనకి గోల్డ్ కలర్ తో కూడా లీఫ్ వర్క్ అనేది యాడ్ చేశారు. చాలా దగ్గరగా ఇచ్చారు శారీ అంతా కూడా. ఇది షోల్డర్ పార్ట్ చూస్తున్నాం మనం, చాలా దగ్గరగా థ్రెడ్ వర్క్ ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్. కుచిల పార్ట్లో అండి అంటే ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. ఇది ప్యూర్ జార్జెట్ లో షిమ్మర్ మిక్స్. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ గోట్ వర్క్ లో కొంచెం డార్క్ కలర్ ఏదైతే తీసుకున్నామో ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్ లోనే లైట్ జూట్ మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్ ప్లస్ మనకి వన్ సైడ్ సేమ్ బోర్డర్ అండి, అంటే హ్యాండ్స్ పార్ట్ లో సారీకి 3 వైపులా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ 3,300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? అవును, దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చూశారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.